బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, ఎత్తర సాంగ్ కూడా ప్రోమో వచ్చేసింది, ఎలా అనిపిస్తుంది? అల్టిమేట్ గా ఉంది బ్రదర్. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కొత్త లుక్ లో అద్భుతంగా ఉన్నారు. ఆ టేకింగ్ అయితే సూపర్ గా ఉంది. సాంగ్స్ అయితే అల్టిమేట్. దేవిశ్రీ ప్రసాద్ కుమ్మేశారు. సో మన హరీష్ శంకర్ కూడా అద్భుతంగా చెప్తున్నారు ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుందని. ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమను ఈ సినిమాపై పెట్టి తీశారు. ఈ సినిమా డెఫినెట్ గా 1000 crores కలెక్షన్ చేయబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. 19th వస్తుంది, ఉగాది సెలవులు కూడా కలిసి వస్తున్నాయి, అప్పటికి ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎలా అనిపిస్తుంది? యా డెఫినెట్లీ ఇది సమ్మర్ స్పెషల్ మూవీ, ఎంటర్టైన్ మూవీ. సో డెఫినెట్ గా ఈ సినిమా మంచి కలెక్షన్లతో ఇంకొక మెగా ఫ్యామిలీలో ఇంకొక బ్లాక్ బస్టర్ పడబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. ఓజీ తర్వాత ఆ మార్క్ హిట్ అందుకుంటాడా కళ్యాణ్ గారు? డెఫినెట్ గా బ్రదర్, అంతకు మించి ఇట్టు అందుకోబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అండ్ తమన్ కూడా ఎంటర్ అయ్యారు తన బీజియం తో మ్యాజిక్ చేయడానికి. సో ఏం చెప్తారు? యాస్ ఆఫ్ కోర్స్, పవన్ కోసం ఎవరైనా వస్తారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా వస్తారు. తమన్ గారు వస్తారు, అలాగే దేవిశ్రీ ప్రసాద్, వాళ్ళిద్దరూ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినా, ఎలివేషన్ చూసినా పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మంచి డైలాగ్స్, పగిలితే వచ్చేది దారు అన్నట్టుగా డైలాగ్స్, అలాగే గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించిన సైన్యం గుర్తు పెట్టుకోండి అని ఒక డైలాగ్ అయితే ఉంది. బ్లాక్ బస్టర్ అవబోతుంది బ్రదర్, నో డౌట్ అట్. నార్త్ సినిమా ఒకటి పోటీకి వస్తుంది కళ్యాణ్ గారు, దురంధర్. సో ఎలా ఉంటుంది? ఎస్, దురంధర్ అనేది ఫస్ట్ ఓకే, సెకండ్ అంత ఎలివేషన్స్ లేవు, కొంచెం డౌన్ గా ఉంది. అది కాక పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరు కదా, ఇండియా లెవెల్లో హై లెవెల్లో ఉంది మనకి, అంతే.